హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి 800 కోట్ల ఆస్తిని ఈడీ సంస్థ జప్తు చేశారు. సో అది దాని వెనక ఉన్న కథ ఏంటి? ముందుగా మీరు ఎప్పుడైనా క్విడ్ ప్రోకో ఇన్సైడర్ ట్రేడింగ్ పదాలు విన్నారా? ఈ మధ్య కాలంలో వింటున్నామండి. వింటున్నారు. ఓకే అంటే అప్పుడు ఎవరి వల్ల వింటున్నారు? ఓకే ఎవరి వల్ల వింటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీకు చదువు చెప్పినటువంటి గురువు గురించి కేసులు దర్యాప్తు చేస్తే మరి అది అన్యాయం కదా మనము. సో నేను చెప్పేది ఏంటంటే లా గురించి కానీ క్విడ్ ప్రోకో కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ పదాలు కానీ లాలో ఉన్నటువంటి సెక్షన్లు కానీ ఈరోజు ఆ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్లో ఈ క్లాజు ఈ అధికరణలు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నేను ఖచ్చితంగా చెప్తా. ఓకే సరే, మరి మీరేమంటున్నారు? నిన్నటి రోజున 793 కోట్ల రూపాయలైనటువంటి దాల్మియా సిమెంట్స్కి సంబంధించినటువంటి ఆస్తులు జప్తులు చేయడం జరిగింది. మరి నేడు 800 కోట్ల రూపాయలు 2009, 2010లో పెట్టినటువంటి అవినీతి కేసులో ఇప్పుడు విచారణ జరిగి అదే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తులు అటాచ్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఇది ఇంకా చాలా లేట్ అయిందండి. మామూలుగా ఒక ఈడీ ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తులు అటాచ్ చేయడానికి మ్యాక్సిమం టైం వచ్చేసి 3 సంవత్సరాలు. ఒక ఈడీ ఆస్తిని అటాచ్ చేసినట్లయితే ఆ కేసు అనేది ఆ విచారణ అనేది ఆ జప్తు అనేది 3 ఏళ్ల లోపల ఖచ్చితంగా క్లియర్ కావాలి. ఇది ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్నటువంటి ఒక రూలు. కానీ 2009, 2010లో మనం అంటున్నాం. ఈరోజు ఎంత అండి సంవత్సరం? 25. అంటే పాండవులు అరణ్యవాసం 14 ఏళ్ళు చేసినట్టు 14 సంవత్సరాలు అయిపోయినాయి. మరి 14 సంవత్సరాలకు గాను ఈరోజు 800 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే జప్తు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎక్కడెక్కడ ఉన్నాయి? హైదరాబాద్, బెంగళూరు. జగన్మోహన్ రెడ్డి గారి పైన కంటే మిగతా కుటుంబ సభ్యుల పేర్ల పైన ఈ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి, షేర్లు ఉన్నాయి కొన్ని కంపెనీలు అని చెప్పేసి అవి జప్తు చేయడం జరిగిందని చెప్పేసి ఈడీ ప్రకటించింది. మరి ఇప్పుడు ఏమంటారు చాలామంది ప్రజలు? అబ్బా మాకేం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, 800 కోట్లు అనేది జగన్మోహన్ రెడ్డికి ఎంత అనేది ప్రజల యొక్క స్పందన. ఇప్పుడు ఇంకా వైసీపీ పార్టీ ఏమంటుంది? ఇది రాజకీయ కుట్ర, సింగిల్గా వచ్చినాడు, సింగిల్గా గెలిచాడు, సింగిల్గా ఓడిపోయాడు, ఎంతన్నా అవినీతి చేస్తాడు మా అన్న. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అంటే స్టాండ్ ఏంటంటే ఇది రాజకీయ కుట్ర. ఇంకా ఇప్పుడు మనలాంటి ఇంకా ఇదంతా చూసిన వాళ్ళము ఏందబ్బా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి కూడా అసలు ఏమీ తెలియకుండానే ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు అవినీతి చేస్తున్నాడు అని చెప్పేసి మనలాంటి వాళ్ళ స్పందన. మరి ఇప్పుడు మీరు చూడండి, దాల్మియా సిమెంట్స్లోని ఇంత నీట్గా క్లియర్గా ఉందండి స్కామ్ అనేది. అసలు ఇలా కూడా చేయొచ్చా? ఒక కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా ఒక స్కామ్ని చేయొచ్చు అనేది మనకు చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నిర్మాణాత్మకంగా అతి తక్కువ టైంలో కోట్ల రూపాయలు ఎలా సంపాదించవచ్చు అని చెప్పేసి ఒక మార్గదర్శిగా స్కామ్లు చేసే వాళ్ళగా మారిపోతాడు. స్కాములు చేసే వాళ్ళకి ఒక మార్గదర్శిగా. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యునికి ఆ యొక్క ప్రతిమను పెట్టుకొని విద్య నేర్చుకుంటాడు. ఇప్పుడు స్కాములు చేసే వాళ్ళంతా ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిమను పెట్టుకొని ఆయన యొక్క రూపాన్ని పెట్టుకొని పూజించి, అంటే ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన ప్రతిమ పెట్టుకుంటే విద్య వచ్చేస్తుంది అనే కాటికి, ఆ కాన్సన్ట్రేషన్ వస్తుంది అనే కాటికి మనం చెప్పవచ్చు. మరి నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇంకా 2009-10లో పెట్టినటువంటి కేసులు 14 ఏళ్ళ తర్వాత ఇంకా జప్తు చేస్తున్నాం అది అంటున్నామని. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఎందుకు 800 కోట్ల రూపాయల ఆస్తి జప్తు అనేది ఎక్కడ చర్చ జరగట్లేదు అనేది కూడా మీరు అడగాల్సినటువంటి ప్రశ్నే. మరి ఎందుకు ఇది రాలేదు? ముందుగానే వాసన పసిగట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమలలో గోశాల సంథింగ్ ఉత్తర భారతదేశంలో ఉత్తర భూగోగ్రహణం అని ఏదైతే ఊరు పదాలు వాడుతుంటారో హడావిడి చేస్తుంటారో ఉత్తర భారతదేశంలో, అలాగే ఆ వాసన పసిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా ఆస్తులన్నీ జప్తు చేస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారికి ముందే వచ్చేసింది ఇన్ఫర్మేషను. అందుకనే 3 రోజుల ముందు నుంచే గోశాల కుట్ర, గోవులు చనిపోయాయి, ఇదే హడావిడి చేశారుగా. మొత్తం డైవర్షన్ అయిపోయింది. ఎక్కడైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి చర్చ ఎక్కడైనా జరుగుతుంది మీడియాలో? లేదు. ఏ ఛానల్ చూసినా సరే గోశాలకు సంబంధించింది, అంతా గోశాల. అదేమన్నా ఇప్పుడు గోవులు ఉన్నాయి, 5 ఏళ్ళ అధికారం ఎవరు అనుభవించారు? ఏప్రిల్ మే నెలల్లో అంటే ఎవరండి అధికారంలో ఉండేది? ఏప్రిల్ మే 2 నెలల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. మరి ఏప్రిల్ మే నెలలో ఈ 40 ఆవులు చనిపోయాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడే ఏప్రిల్ మే నెలలో చనిపోయాయి అంటే వీళ్ళని ఏమనాలి అంటున్నా. అంటే ఎంత క్లారిటీగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రాష్ట్రంలో అనేది ప్రజలందరూ గుర్తించాలి. ఓకే. మరి నేను చెప్పేది ఏంటంటే ఒక్క అవినీతే కాదండి, ఇలాంటివి రాబోయే రోజుల్లో సిస్టమ్ తన పని తాను, చట్టం తన పని తాను స్టార్ట్ చేయడము 2025లో స్టార్ట్ చేస్తూ ఉంది. అందులో భాగంగా మొదటి స్టెప్పు దాల్మియా సిమెంట్స్, రెండోది 800 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు. రేపు ఏం జరగనుందనేది దానికోసమే మళ్ళీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా రంగంలోకి దిగారు. అవును. సో అలాగే మరి సిట్ అధికారులతో విజయసాయి రెడ్డి గారు కూడా కొన్ని సంచలనమైన నిజాలైతే బయటకు పెట్టారు కదా, దానికి ఏమంటారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారిపోయినట్టు కనపడతా ఉంది. పెద్ద తలకాయల వరకు పోనివ్వట్లేదు విజయసాయి రెడ్డి గారు. ఏమంటున్నారు? రాజ్ కసిరెడ్డే కర్త కర్మ క్రియ పాత్రధారి సూత్రధారి అని చెప్పేసి పదే పదే మిగిలిన వారిపైన పోకోకుండా అది రాజ్ కసిరెడ్డి వరకే కట్ చేశాడు విజయసాయి రెడ్డి గారు తెలివిగా. ఓకే. నిజంగా మరి ఇప్పుడు ఏమంటున్నారు? అప్పుడు ఆయన ఏమంటున్నాడు? సాక్షి ఛానల్ని నేనే నడిపా, నేనే దగ్గరుండి లాంచ్ అయ్యే వరకు చేశా. మరి 2014 నుంచి 2019 వరకు పార్టీని నేనే చూసా. 2019 నుంచి 2024 మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి చూసినాడు. ఓకే. అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏమీ లేదు, వీళ్ళ ఆధ్వర్యంలోనే పార్టీ నడిచింది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? అదే సాక్షి ఛానల్లో నా గురించి ఏవోటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే ఇదేమీ ఇప్పుడు అదే రాజ్ కసిరెడ్డి నేనే ఇంట్రడ్యూస్ చేశాను, నేనే అతనికి పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చినాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. కానీ పెద్ద తలకాయల వరకు పేర్లు చెప్పుకోకుండా రాజ్ కసిరెడ్డి వరకే ఆ పేరు కట్ ఆఫ్ చేసి అంటే అవినీతి ఇక్కడికి వరకే ఇంకా పెద్ద తలకాయ కాడికి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది నేను ఖచ్చితంగా. నాకు ఒక డౌట్ అండి, ఎలాగో వైసీపీ నుంచి తప్పుకున్నారు కదా విజయసాయి రెడ్డి గారు, సో పెద్ద తలకాయ పేరు ఎందుకు చెప్పట్లేదు? ఏముంది, అది ఏం జరుగుతుంది విజయసాయి రెడ్డి గారికి బాగా తెలుసు. తర్వాత పరిణామాలు. ఓకే. ఇప్పుడు విజయమ్మ గారి యొక్క కారు టైర్లు ఎట్లా పగిలినాయో ఎవరికి తెలియనటువంటి అంశము. ప్రపంచంలో 9 వింతలు ఎన్నో వింతలు ఉన్నాయి, 8 వింతలు. మరి ఈ 7, 8, 9 వింతల్లో ఇంకో వింత చేరాల్సిన అంశం ఏదైనా ఉందంటే విజయమ్మ గారి కారు టైర్లు, కొత్త కారు టైర్లు ఎలా పగిలిపోతాయో అనేది ఇప్పటికీ అర్థం కాని అంశము. మరి అదేవిధంగా మరి బాత్రూమ్ సీన్ గుర్తొచ్చిందేమో మేబీ విజయసాయి రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికీ మీరు బాగా గమనించండి, మా అధ్యక్షులు, మా నాయకుడు, మా దేవుడు అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాడే తప్ప ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయకోకుండా రాజ్ కసిరెడ్డి వరకే ఈ అవినీతి జరిగింది అని చెప్పేసి తను చెప్పాలనే ప్రయత్నం తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారి మేడకి ఎలా చుట్టుకుంటుందో దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడనేది క్లారిటీగా అర్థమవుతుంది. మరి రాజ్ కసిరెడ్డి గారు పరారీలో ఉన్నారు కదండి. పరారే ఎందుకుంటారు? పరారీ ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటున్నారు, పార్టీలో అతను A2 పొజిషన్ కాదు, నాది A2000 పొజిషన్ అని చెప్పేసి అంటున్నాడు. మరి అదే మాట నువ్వు అధికారంలో ఉన్నప్పుడే చెప్పిండింటే ప్రెస్ మీట్ పెట్టి జనాలు నమ్మేవాళ్ళు. ఈరోజు అధికారం పోయింది, ఇప్పుడు క్వార్టరీని పక్కకు తప్పించాలనే ప్రయత్నంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తప్పించాలనో లేకపోతే ఇంకొకరిని తప్పించాలనో నీ ప్రయత్నము. కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కీలక బాధ్యతలు ఇచ్చారు. మరి నేను అనేది ఏమంటున్నానంటే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు కర్త కర్మ క్రియ అనేది ఏమీ లేదు ఆ పార్టీలో. విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటల ప్రకారం, ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారము అంతా సజ్జల నా డైరెక్షన్లోనే నడిచింది అనేది అయితే వాస్తవం. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే.